ఐకేపీ సెంటర్లలో ఒడ్లు కొంటుర్రా, సన్న ఒడ్లకు బోనసులు ఇస్తుర్రా, అన్నదాతలు ఏమంటుర్రా అని అరుచుకునేందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఢిల్లీలో ఉండి రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండట. కొనుగోలు కేంద్రాల గురించి తెలంగాణ కలెక్టర్లు ఏమన్నారు, ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవలసిన నా నోటెమ్మడ అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోటి రేషం ఉన్నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుండే ఇప్పటికి. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటుండో, రేషం పౌరుషము షీము నెత్తురు ఉన్నోళ్ళు అయితే ఎప్పుడో బంగ్లెక్కి దుంకి చచ్చిపోయేటోళ్ళు అంటున్నాడు. అయ్యా కేటీఆర్ సారు, మీరు 10 ఏళ్ల పాలనగిరి ఎలుగబెట్టినప్పుడు కూడా పబ్లిక్కు మీ అయ్యా కేసీఆర్ సార్ మీద కూడా ఎత్తి 7 శాట్ల మన్ను వయ్యలేదా? అర్ధరాత్రి పోలీసులను పెట్టి మల్లన్న సాగర్ ముంపు బాధితుల ఊర్లను ఖాళీ చేపిస్తుంటే నోటికొచ్చినని మాటలు అనలేదా? ఒక్కొక్క తిట్టు సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అయ్యిందో తెలియదా? తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్న మీ నాయన ముఖ్యమంత్రి కుర్చీలో కూసోగానే మారిపోయిండని ఎంతమంది ఎన్ని తీర్ర తిట్టిర్రో, ఎన్ని సాపెనలు పెట్టినరో మీకు ఎరకలేదా? ఆర్టీసీ ఉద్యోగుల కాన్నుంచి నిరుద్యోగుల దాకా మీ మీద నిప్పులు జరుగుకుంటా మీ నాయన్ను అన్న మాటలు మామూలియా? ఆ మాటలు ఇన్నోళ్ళు ఎవరైనా రేషమున్నోళ్ళు అయితే అప్పట్లో బండగట్టుకుని రేషమున్నోళ్ళు ఎవరైనా సరే నీళ్లు లేని బాయిల దుంకెటోళ్ళు అని కూడా మస్తు మందే అన్నారు. మీ ఏలుబడినప్పుడు కూడా తిట్లు తిట్టినప్పుడు మీ నాయన కూడా ఏ బంగ్లానో ఎక్కి ఎందుకో దుంకి చచ్చిపోలేదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.